హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు అదిరిపోయే కొర్రమీను చేపల పులుసుని చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 1.5 కిలో వరకు కొర్రమీను చేపల్ని నీట్గా వాష్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇంకొక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు కారం, ఉప్పు, పెరుగు ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా ఈ చేప ముక్కల్ని బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మసాలా కోసం మనం మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి. కొన్ని ఆనియన్స్ని మనం తర్వాత కోసం పక్కన పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా ముక్కల్లా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఈ మెంతుల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. మెంతులు కాస్త ఫ్రై చేసుకుంటేనే మనకి చేదు లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ ముందుగా కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా, పసుపు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసేయండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేయండి. మనం ఇప్పుడు వేసుకునే ఆనియన్, టొమాటో పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఈ కారం కూడా అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేయండి. ఇప్పుడు మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి ఉంటుంది. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా వేసేసేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి రసం తీసి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, మిరియాలని కొద్దిగా ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా అలాగే వేసేసేయండి. ఇప్పుడు ఈ పులుసు అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా గరిటె పెట్టకుండా నేను చూపించిన విధంగా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. మనకి చేప ముక్కలు అనేవి చెదిరిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనకి చేపలు ఉడకడం కోసం ఒక 300 నుంచి 350 ml వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. మనకి ఉప్పు కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదా, అది కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 6 నుంచి 8 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక 6 నుంచి 8 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి చేప ముక్కలు ఉడికాయలేవో చూద్దాం. చూడండి, మనకి ఇలా చేప ముక్క అనేది కాస్త ఉబ్బినట్టుగా ఉంటుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు అర్థం. ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత క్లోజ్ చేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఇలా చేపల పులుసు అనేది కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, అసలు పులుసు కూడా చాలా బాగా వచ్చింది కదా పర్ఫెక్ట్గా. మీకు ఇంకా కాస్త చిక్కగా కావాలంటే మనం చేప ముక్కలు ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలాగే ఉంటే బాగుంటుందని చెప్పి నేను కొద్దిగా పులుసులా చేసుకున్నాను. అందులో ఈ కొర్రమీను చేపలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ముళ్ళులు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు. ఈ చేపల పులుసు మనకి జొన్న రొట్టెలో అయినా, రాగి ముద్దలో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వైట్ రైస్తో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
చూడండి చేప ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.